నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తెలంగాణలో 17 లోక్సభ ఎన్నికలకు హాట్గా రాజకీయ ప్రచారాలు జరుగుతున్నాయి. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మాట్లాడుతున్న సీట్ హైదరాబాద్లో బీజేపీ నుంచి మాధవీలత బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి నిన్న మొన్ననే ప్రకటన చేశారు. బట్ ప్రచారంలో కానీ మిగిలిన వాటి విషయంలో కానీ చేతులు ఎత్తేసి ఎంఐఎంతో జతగట్టినట్టుగానే కనిపిస్తోంది. బీఆర్ఎస్ అయితే ఏకంగా అభ్యర్థినే ప్రకటించలేదు. ఇక విచిత్రం ఏంటి అనంటే హైదరాబాద్లో ఖచ్చితంగా ఎంబీటీ ఎంఐఎం ఈ రెండు విడివిడిగా పోటాపోటీగా బరిలో నిలుస్తాయి. ఒక్క బీజేపీ దెబ్బకి ఈసారి ఎంఐఎం ఎంబీటీ రెండు కలిసి పోటీ చేస్తున్నాయి. అయినా కూడా దిగజారిన మాటలతోటి నాయకులు అనిపించుకోవడానికి వీళ్ళు పడుతున్న తాపత్రయాన్ని ఈరోజు మనందరం తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక శక్తి స్వరూపిణి. భరతమాత అని ఎందుకు పిలుస్తాము అంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి మహిళను గౌరవించాలి. నీ ఇంట్లో ఆడవాళ్ళకి ఎంత విలువిస్తావో బయట ఆడవాళ్ళకు కూడా అంతే విలువివ్వాలి. ప్రతి ఆడవాళ్ళలో కూడా తల్లిని చూసుకోవాలి. అందుకే ప్రతిజ్ఞ చేపిస్తారు, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరీమణులు అని. ఆ విజ్ఞత మర్చిపోయిన రాజకీయ నాయకులు ఈరోజు ఎలా మాట్లాడుతున్నారు అనేది చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం చాలా విషయాలు. ఇది ఒక ఛానల్కి సంబంధించింది. ఆ ఛానల్ నుంచి మీకు చూపించడం కోసం మాత్రమే ఈ చిన్న క్లిప్పింగ్ తీసుకోవడం జరుగుతోంది. ఒకసారినండి మళ్ళీ. और एक नया किस्सा चल रहा है, हिजड़े को लाके छोड़ दिया. ఎవరిని బరిలోకి దింపారని మాట్లాడుతున్నాడో మళ్ళీ ఒకసారి చెప్పలేను మీకు. और एक नया किस्सा चल रहा है, हिजड़े को लाके छोड़ दिया हैदराबाद में. बीजेपी में कोई मर्दा नहीं मिले, इलेक्शन लड़ाने कोई औरत नहीं मिली. నాకు తెలియక అడుగుతా, ఈయన ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్ ఆడోళ్ళతో తడపలేరా? ఆడోళ్ళంటే భయమా? మొగాడు మాత్రమే రాజకీయాల్లోకి రావాలా? మొగాడే రాజకీయాలు చేయాలా? ఆడదాన్ని చూసి మీరు భయపడతానరా? బీజేపీ మొగోళ్లను నిలబెట్టుంటే మాకు పోటీ ఉండకపోయేది అని భావిస్తానరా? ఒక ఆడామెను అంత నీచమైన పదంతో ఎలా మాట్లాడగలుగుతున్నారు? మీ సంస్కారం ఏంటి అసలు? ఏ సంస్కారంతో ఇలాంటి మాటలు మాట్లాడారు? బీజేపీలో మగాడు ఎవ్వరూ లేరా అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇదే మాటను బీజేపీ వాళ్ళు అక్కడున్న ఆడామతో తలబడిగలిగే మగాడు లేడా అంటే ఏం చేస్తారు? అంతకంటే నీచమైన మాట ముందన్నది. ఆ పదాన్ని నేను మాట్లాడలేకపోతున్నాను, మళ్ళీ వినిపిస్తాను, బికాజ్ ఆఫ్ తెలవాలి కాబట్టి. హిజ్డే వీళ్ళ ఆడవాళ్ళకి ఎంత గౌరవం ఇస్తుందో అర్థమైందా? వీళ్ళు ఇచ్చే గౌరవం. ఆ పదం చెప్పడం తప్పు, కానీ మీకు అది అర్థమైందో లేదో, ఎందుకంటే భాష అర్థం కానీ భావం లేని సంస్కారం లేని వాళ్ళ మాట కాబట్టి మీకు అర్థమైందో లేదో అని చెప్పడానికి చెప్తున్నా. హిజ్డే ఒక ఆడపిల్లని ఎలా మాట్లాడతారు భయ్? అట్లా ఎవడిచ్చిండు ఆ హక్కు మీకు? మాధవీలతను చూసి షేక్ అయిపోతూ ఎంబీటీ ఎంఐఎం ఏ రోజైనా హైదరాబాద్లో కలిసిన దాఖలాలు చూసిండ్రా? ఒక్క ఆడకూతురు ఆడ నిల్చునేసరికి తట్టుకోలేకపోయి ఇద్దరు కలిసి ఈరోజు అరే భయ్ ఎంత ప్రేమ చూపిస్తాండ్రు. అంతేలే, ఇష్టం వచ్చినట్టు పెళ్ళిళ్ళు చేసుకొని తలాక్ 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 అని చెప్పేసి ఆడోళ్ళను నడి రోడ్డు మీద వదిలేస్తూ పిల్లలు గల యంత్రాలుగా లేకపోతే వంటింటి బాన్సలుగా చూసే మీకు ఆడోళ్ళ విలువ ఎట్లా అర్థమవుతుంది? సమాజంలో మార్పు కోసమో లేకపోతే ఆకాశం మత్తుకు ఎదగడానికో పరితపించే ఆడోళ్ళని చూస్తే ఇలా నీచంగా మాట్లాడకపోతే మీకు అంతకంటే ఎక్కువ సంస్కారం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే. ఏంటో తెలుసా వీళ్ళకు? ఈడున్న వాళ్ళంతా మాకు ఓట్లేస్తారు, మొత్తం ఇది ముస్లిం ఇలాకా, ఇటు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ మాకు తొత్తులుగా వ్యవహరిస్తుంది, అలాగే బీఆర్ఎస్ని ఎట్లాగో మా గుప్పెట్లో పెట్టుకున్నాం, ఇక ఎంబీటీ ఎంఐఎం కూడా కలిసింది, ఏం మాట్లాడినా ఏం కాదు అని తెలుసుకోండి. హిందూ సనాతన ధర్మంలో మాత్రమే ఆడవాళ్ళకు గౌరవం ఇస్తారు. ఏడియరు ఆడవాళ్ళకు గౌరవించేటోడైతే ఇట్లా మాట్లాడు. అది నోరా ఇంకేమన్నా అని ఆలోచించాలి. ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ లోక్సభ ఎన్నికల్లో ఎప్పుడూ ఇంత హాట్గా లేదు. నిజంగా భయపడుతోంది ఎవరు? నా మీద హత్యా ప్రయత్నం చేయబోతున్నారేమో, నేను చచ్చిపోతానేమో అని వణికిపోతుంది ఎవరు? అరే ఎంఐఎం అంటే బస్తీమే సవాల్, మీ ముక్కలం పోతే చాలనుకున్న వాళ్ళు ఈరోజు ఎంబీటీ కలిసి పోటీ చేయడానికి వణికిపోతుంది ఎవరు?
అవన్నీ పక్కన పెడదాం, రాజకీయాలు కాసేపు మనం మాట్లాడొద్దు. కానీ ఒక ఆడమే కదా, కళ్ళు కనబడట్లే, కళ్ళేమైనా అంతకంటే ఎక్కువ బూతులు మేము కూడా మాట్లాడగలుగుతాం. ఒక ఆడపిల్ల మీద అలా, మహిళ మీద అలా మాట్లాడినప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే మహిళే కాదు. ఇప్పటికైనా హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్లో ఉన్న మహిళలంతా ఆలోచించండి, ఇలా ఆడోళ్ళంటే ఎంత సులకన అని. ఓటేసే ముందు ఆడోళ్ళని ఎలా పోలుస్తున్నారనేది ఆలోచించండి. అది ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ కులం ఏ మతంలోనైనా ఆడోళ్లకు గౌరవం ఇవ్వలేని, ఆడవాళ్ళను గౌరవించలేనివి, దండగా పనికిరానివి, వీళ్ళు తలకిందులు తపస్సు చేసినా, బోర్ల బొక్కల పడుకున్నా 1, 2 చేయలేవారు. ఈ సృష్టిని పెంచాలన్నా, ఏం చేయాలన్నా 1, 2 చేయాలన్నా ఆడవాళ్ళ వల్లే అయింది. గా మాత్రం తెలివి లేకుండా మాట్లాడతారంటే ఇలా దిమాకున్నోళ్ళ లేనోళ్ళ నాకు అర్థం కావట్లే. ఇంకా మొత్తం ఈయన మాట్లాడదిందాం. खैर वो क्या है, मैं ज्यादा नहीं बोलता। कल यूं एक्शन ले रहे, यूं कहते तीर, अरे अम्मा हमारी तीर भूल गए तो तुम कहाँ जाते नहीं मालूम। अभी जरा ठहरे भी, कल भी की गड़बड़ कर रही। देखो आप, हमारे मुस्तफा भाई और मजीदुल्लाह का फरज, जब से सलीम भाई बैठे हुए थे, ये किसकी कुर्सी है? ये कौन बैठे हैं कुर्सी पे? बस अब इससे ज्यादा नहीं बोलता मैं। खैर बहरहाल इलेक्शन हुआ, इलेक्शन के बाद से हैरत कर रहे, कोई देखते हैं एक बार क्या बात देखिए। और एक नया किस्सा चल रहा, एक हिजड़े को लाके छोड़ दिया हैदराबाद में। అది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి పెట్టిండు అన్న ఛానల్లో. మొత్తానికి పాపం మొగాడు రాలేదు, మొగాడైతే మేము చాలా ఈజీగా గెలిచేటోళ్ళం, ఆడామ వచ్చేసరికి బాధ వేస్తోంది, భయం వేస్తోంది అని నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. అన్న నీకు మా సనాతన ధర్మ చరిత్ర తెలియదేమో చెప్తాం. శ్రీకృష్ణుడు సత్యభామ నరకాసుర వధ జరిగింది తెలుసా? దివాళీ దేశవ్యాప్తంగా ప్రపంచంలో చాలా మంది బాగా చేసుకుంటారు. శ్రీకృష్ణుడికి యుద్ధం చేయడం రాక కాదు, శ్రీకృష్ణుడికి బాణం వేయడం రాక కాదు, శ్రీకృష్ణుడికి చక్రం విసిరేయడం రాక కాదు. కానీ సొమ్మసిలినట్టు సత్యభామతో ఎందుకు చేయించాడు తెలుసా? నరకాసుర వధ జరగాలి అంటే ఒక శక్తి స్వరూపిణి మహిళతోనే చేయిస్తే, ఇంకెవడైనా మహిళలను తక్కువ చేసి చూస్తే అలాంటి మహిళ చేతుల్లో సావు దెబ్బ తప్పదు అని తెలియజేయడానికి. ఒకసారి రిపీట్ చేయించి, మీ భాష నాకు రాదు, నా భాష మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, ఆ కథ ఇను, చెప్పించుకో. ఒక్క బాణం వదిలితేనే ఆమె గురించి ఇంత వణికిపోయి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతాండ్రే. నిజంగా కనుక రేపు గట్టి పోటీ ఇచ్చి దొంగ ఓట్లు పోయి అక్కడ రిగ్గింగ్ జరగకుండా కనుక అడ్డుకుంటే గెలిస్తే ఏమైపోతారో ఆలోచించండి. ఇదొక రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చి నేను మాట్లాడుతున్న మాటలు కాదు, ఒక మహిళకు మద్దతు ఇచ్చి నేను మాట్లాడుతున్న మాటలు. ఆడవాళ్ళు అంటే ఎప్పటికీ వంటింట్లోనే ఉండాలి. గంత గొప్పోళ్ళు కదా మీరు. ఏ రోజైనా సరే మీ అసదుద్దీన్ ఓవైసీనే చెప్పిండు, దేశ ప్రధానిగా ఒక బుర్కా వేసుకున్న మహిళ ఉంటే చూడాలని ఉందని. దమ్ముంటే ఆ మహిళకు పోటీగా ఎస్ నా ప్లేస్లో ఈమెను దించుతున్నా అని అసదుద్దీన్నో లేకపోతే మీ ఎంబీటీ పార్టీ నుంచి ఒక మహిళను దింపండి. మీ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి కదా, ఏ రోజైనా 7 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి మీ పార్టీ నుంచి ఒక మహిళను దించిండ్రా? బరిలోకి దించరు. ఎందుకంటే మీ దృష్టిలో ఆడోళ్ళు అంటే పిల్లల్ని కనిపించాలి, మీకు అడగగానే పడక సుఖం ఇవ్వాలి. అలాంటి తెలివి ఉన్న మీ నుంచి ఒక ఆడోళ్ళ విషయంలో ఇంతకంటే రెస్పెక్ట్ ఎలా వస్తుంది అనుకుంటాం. ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ప్రతి మహిళ, హిందూ లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, జైన్ లేదు, బౌద్ధు లేదు, ఆడోళ్ళని చూస్తే భయపడాలి. అది వణికిపోవాలో లేకపోతే మనం ఏదో చేస్తామని కాదు, మినిమం రెస్పెక్ట్ ఇచ్చేంత భయపడాలి. అరే ఒక ఆడమ గురించి తప్పుగా మాట్లాడితే మహిళా లోకం మొత్తం ఐక్యమైంది, మహిళలు తలుచుకుంటే రాజ్యాలు కూలిపోతాయంటారు. అట్లనే అసదుద్దీన్ కోటను బద్దలు కొట్టినాయి అనుకోవాలి. వీళ్ళు మళ్ళీ 3 తలాక్ కోసం మస్తు పరితపిస్తారు, బహుభార్యత్వం లేకపోతే ఎలా అని ఎదురు చూస్తారు. అందుకే ఈరోజు కక్ష కట్టినట్టు ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్, ఎంబీటీ, ఎంఐఎం 4 పార్టీలు కలిసి ఒక మహిళను చూసి వణికిపోతున్నాయి. ఒకరికొకరు ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చుకొని వస్తున్నాడు. ఎప్పుడైనా పాత బస్తీలో ఉన్న ముస్లిం అనల్ని అడుగుతానా, ఎంబీటీలు ఎంఐఎం కలిసి ఎప్పుడైనా మీరు చూసిండ్రా? ఎందుకు ఈరోజు కలిసిండ్రు? ఇన్ని రోజులు మీ అభివృద్ధి కోసం, అక్కడ రావాల్సిన మీ మైనారిటీ పథకాల కోసం, మీ పిల్లల చదువుల కోసం, మీ భవిష్యత్తు కోసం ఏ రోజైనా కలిసి పోరాటం చేసిండ్రా? చేయలేదు. కానీ ఈరోజు ఎందుకు కలిసిండ్రో తెలుసా? వాళ్ళకు రాజకీయ సీట్లు ముఖ్యం, వాళ్ళ పదవులు ముఖ్యం. ఆ పదవులు కాపాడుకోవడానికని ఇక్కడి దాకైనా వెళ్తారు. వాళ్ళ పదవులు అవసరం చేయబట్టి ఈరోజు కలిసారే కానీ ఇన్ని రోజుల పాత బస్తీ డెవలప్మెంట్ కోసం ఏ రోజైనా కలిసి మాట్లాడిన ముఖాలేనా అవి? ఎందుకు కాదు?
ఇప్పుడు కనుక అక్కడ ఏమన్నా జరిగితే ఆ పదవులు వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనే భయంతో ప్రతి మహిళ ఆలోచించండి. తలాక్ 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 అని మిమ్మల్ని నడి రోడ్డు మీద వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నా అలాంటి చట్టాలని మళ్ళీ తీసుకొస్తామని చెప్తున్నా వాళ్ళకి మద్దతు ఇద్దామా? స్త్రీ అంటే ఒక శక్తి స్వరూపిణి, శక్తి స్వరూపిణితో పెట్టుకుంటే భస్మం అయిపోతారు, శక్తి ప్రభావం ఏంటో అన్నది చెప్పే వాళ్ళకు మద్దతు ఇద్దామా? ఒక మహిళను ఆ పదం పదే పదే నేను రిపీట్ చేయలేకపోతున్నా, అలాంటి భావజాలంతో చూసే కుంచిత మనస్తత్వం ఉన్నోడికి సపోర్ట్ చేద్దామా? పాత బస్తీ అసాదుద్దీన్ ఓవైసీ కోటలో మహిళనైనా భయపడను ఇస్తా పోటీ అని వచ్చిన మహిళకు సపోర్ట్ చేద్దామా? ఇది మహిళలు ఏకం అవ్వాల్సిన సమయం. ఇక్కడ మాధవిలత కాదు, ఆ ప్లేస్లో ఏ మహిళ ఉన్నా నేను ఇలానే మాట్లాడతా. ఎందుకంటే ఆడవాళ్ళని గౌరవించలేని వాళ్ళు నాయకులుగా పరిపాలించే హక్కు లేనట్టే. అలాంటి హక్కు లేని బాధ్యతలు తెలియని వాళ్ళు నా సీట్లో కూర్చోబెడితే ఎప్పటికీ మీ భవిష్యత్తులు మారవు, మీ పిల్లల భవిష్యత్తులు మారవు. గుర్తుపెట్టుకోండి ఓటేసే ముందు. అండ్ హిందువులు జర దిమాగ్ తెచ్చుకొని చూడండి. కోపం వస్తోందేమో చాలా మందికి. నేను చూసిన పేరు చెప్పా, ఇదే ఓల్డ్ సిటీలో నేను పబ్లిక్ బైట్స్ తీసుకోవడానికి పోయినప్పుడు ఒక హిందూకి సంబంధించిన కార్పొరేటర్ అబ్బాబాబా ఎంఐఎంకి సపోర్ట్గా ఏం మాట్లాడతాను తెలుసా? అవసరమైతే హిందూ దేవుళ్ళని తిట్టడానికి కూడా బాధపడ్డా అనుకుంటా, ఎందుకంటే ఆయనకు కార్పొరేటర్ అనే సీటు ముఖ్యం కాబట్టి. వీళ్ళు సీట్ల కోసం ఎంతైనా దిగజారిపోతున్నప్పుడు మన హక్కుల కోసం మనం ఎంతకైనా దిగజారితే తప్పేంది? మనం దిగజారొచ్చు. నోటు కోసం ఓటు నమ్మకుండా, ఓటేసేటప్పుడు భయపడకుండా, మన మనస్సాక్షి రేపటి మన భవిష్యత్తు కోసం ఏది కరెక్ట్ అనిపిస్తే దానికే ఓటేద్దాం. లెగండి, ప్రతి ఒక్కరూ ఓటేయడానికి రండి. ఓటేయలేనోడు సచ్చిన శవంతో సమానం. సచ్చిన శవాలకి ఎలాంటి పథకాలు ఇవ్వకూడదు. పథకాలు తీసుకున్నాడానికి మాత్రం బతికున్న వాళ్ళం ఓటేసేటప్పుడు చచ్చిన శవాలం అంటే ఇక మీకు ఆ శ్మశానంలో దిబ్బలో ఉన్న శవాలకి తేడా ఉండదు. ఓటు వేయడానికి పోలింగ్ బూత్కి ప్రతి ఒక్కరూ వెళ్ళండి. వెళ్ళి ఓటేసే ముందు ఒక్కసారి ఏ పార్టీ కాదు మీ అంతరాత్మను అడగండి. రేపటి మీ భవిష్యత్తుకు ఏదైతే, మీ పిల్లల భవిష్యత్తుకు ఏదైతే ఒక మంచి ఉపయోగకరమైన భవిష్యత్తుని ఇవ్వగలుగుతుంది అనిపిస్తే వాళ్ళకే ఓటేయండి. ఇలా మాట్లాడే నాయకులకు బుద్ధి చెప్పండి. అన్న ఎంబీటీ ఎంఐఎం కలిసిన వాళ్ళందరూ కలిసి శాతనైతే అదే మాధవిలత మీద ఇంకో మహిళను నిలబెట్టి మాట్లాడండి. మీ కళ్ళకు మహిళలు ఎట్లా కనబడుతుండ్రో మహిళే తలుచుకుంటే అంతకంటే ఘోరంగా మీ గురించి మాట్లాడగలుగుద్ది. కానీ మా ధర్మం మాకు సంస్కారం నేర్పింది, సంస్కారంతోనే మాట్లాడాలి అని చెప్పింది. సంస్కారాన్ని వదిలేసిన వాడు మనిషే కాదు అని చెప్పింది. కాబట్టి మేము మనుషులను నిరూపించుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఆ సంస్కారంలోనే మాట్లాడుతున్నాం. ఇక నువ్వు ఏది అనేది నిరూపించుకోవాలంటే మాటల సమయంలో కొంచెం నోరును అదుపులో పెట్టుకోవాలి. రాముని అన్నం, లక్ష్మీదేవిని అన్నం, సీతాదేవిని అన్నం, 10 నిమిషాలు టైం ఇస్తే హిందువులను కాలరాస్తా అన్నం. ఎవడేం చేసిండు? ఈరోజు ఒక మహిళను కూడా అడ్డంగా మాట్లాడితే మమ్మల్ని ఏమనడానికి అనుకుంటే 100 తప్పుల తరువాత ఖచ్చితంగా శిక్ష పడుతుంది. మీ దోస్త్ మొన్నటిదాకా స్టీరింగ్ నడిపిన మీ దోస్తుని అడగండి, ఆడోళ్ళతో పెట్టుకుంటే పరిస్థితి ఎలా అయిందని. ఒక్క నాగార్జున సాగర్ బైపోల్ ఎలక్షన్లో ఆ ఆడోళ్ళను కుక్కలతో సమానం అన్నాడు. ఈరోజు ఏ స్థితిలో ఉన్నాడు? ఆ స్థితి మీకు రాకుండా ఉండాలంటే మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి. ఇది ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంది. ఏదేమైనా ఫైనల్గా ఒక విషయం చెప్తున్నాను. ఓటు అనేది రాజ్యాంగం మనకు కల్పించిన అతి పెద్ద హక్కు. ఆ హక్కును వినియోగించుకోవడంలో మన బాధ్యతను విస్మరిస్తే రాబోయే 5 సంవత్సరాలు మన జీవితాన్ని అంధకారం చేసుకున్నట్టే. కాబట్టి ప్రతి ఒక్కరూ పోలింగ్ బూత్కి వెళ్ళండి, ఓటేయండి. ఓటేసే ముందు మీ భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అండ్ మన ఛానల్కి మీ అందరి సపోర్ట్ కూడా చాలా అవసరం. సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అది అర్థం కాని వాళ్ళ కోసమే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. ఏదో ఒక రూపంలో సపోర్ట్ చేయండి. మనకు ఒక ప్రాపర్ ఆఫీస్ లేదు, ఎక్విప్మెంట్ అంతా రెంటల్ బేస్తో నడుస్తుంది. ఎందుకంటే ఇది మన ఛానల్. మీ దగ్గర ఏది చెప్పడానికి కూడా నేను మొహమాట పడను, ఏదైనా ముక్కుసూటిగా చెప్పేస్తాను. మీ అందరూ సపోర్ట్తో మనం ఒక ఆఫీస్ కొంత ఎక్విప్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ మీ అందరూ సపోర్ట్ చేస్తే ఇలానే ధైర్యంగా నిజాలను నిర్భయంగా చెప్పడంలో మన ఛానల్ ఎప్పుడు ముందుంటుందని మాటిస్తున్నాం. జై భారత్.